మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ స్థానిక జీజీహెచ్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, లేని ఏళ్ల బీసీ సంఘాల ప్రజా సంఘాలు కలిపి నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మన్నే నాగేశ్వరరావు, జగ్గారపు మల్లికార్జున, కే మణి, సత్య తదితరులు పాల్గొన్నారు. స్త్రీజాతి చదువు కోసం, అలాగే అస్పృశ్యులు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు చదువుకోకూడదని ఏదైతే నిబంధన ఉందో దాన్ని బద్దలు కొడుతూ ఆ రోజు మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలు చదువుకోవడానికి, అలాగే ఈ సమాజం విద్య ద్వారానే అభివృద్ధి చెందుతున్న నినాదాన్ని నమ్మి వారందరి అభివృద్ధికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఈ బీసీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించేది కేవలం జయంతి కార్యక్రమాలే కాకుండా వర్ధంతి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే గారి యొక్క చరిత్రని పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పి కూడా మేము ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వ కార్యక్రమాలు జరిపించాల్సి ఉందో వాటిని ప్రభుత్వ అధికారులు, బీసీ కార్పొరేషన్ కూడా పట్టించుకోకపోవడం, ఈ బీసీలను చులకం చేయడమే, అలాగే మహనీయులను పట్టించుకోకపోవడమే అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీరు చేయలేని పక్షంలో వచ్చే సంవత్సరం నుంచే ముందుగానే ప్రజా సంఘాల తరఫు నుంచి, బీసీ సంఘాల తరఫు నుంచి మేమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.